హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎస్బీఐ నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అది వచ్చింది. సో బల్క్ హైరింగ్ అనమాట. దాదాపు 6,000 జాబ్స్కి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దట్టు చూసుకుంటే జూనియర్ అసోసియేట్ రోల్ అనమాట. కస్టమర్ సపోర్టు క్లరికల్ క్యాడర్ అనమాట. సో దీనికి 6,589 పోస్టులు అయితే మనకి రీసెంట్గా రిలీజ్ అయినాయి. సో ఈ జాబ్ గురించి, ఈ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం మనము. సో పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో మీరైతే తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికైతే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకి 6,589 పోస్టులు ఉన్నాయి. క్లరికల్ క్యాడరు అలాంగ్ విత్ ద రిజిస్ట్రేషన్ డేట్స్ అంతా ఉన్నాయన్నమాట. సో ఎవరు ఎలిజిబుల్, ఎప్పుడు ఎగ్జామ్ ఫీజు ఎంత, అంతా ఈ డీటెయిల్స్ మనం ఒకసారి చూద్దాము. సో ఆన్లైన్ అప్లికేషన్ మనకైతే స్టార్ట్ అయింది. 6th ఆగస్ట్ నుంచి మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు నుంచి అనమాట. ఈ రోజు నుంచి 26th ఆగస్ట్ వరకు అయితే మనకైతే ఉంటుంది రిజిస్ట్రేషన్ డేట్ అనమాట. సో ఈ డేట్స్లో మధ్యలోనే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, పేమెంట్ చేసుకోవాలా, అంతా లింక్ అయితే అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్లో. సో దాని తర్వాత సార్ చూసుకుంటే, సో క్లరికల్ క్యాడర్ ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. సో క్లరికల్ నోటిఫికేషన్ అయితే 5th ఆగస్ట్ అయితే రిలీజ్ అయింది. సో మనకైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ ఈ రోజు నుంచి, అంటే 6th ఆగస్ట్ నుంచి. సో క్లోజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ 26th ఆగస్ట్ అనమాట. సో 20 రోజులు అయితే మనకి అప్లై చేసుకోవడానికి అయితే డేట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే ఒకసారి. ఆన్లైన్ పేమెంట్ ఫీ లాస్ట్ డేట్ 26th ఆగస్ట్ అయితే ఉందన్నమాట. తర్వాత క్లరికల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్. సో క్లరికల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేటు 20, 21, 27, 28 సెప్టెంబర్ అయితే ఉంటుంది. సో ఆగస్టే కాకుండా సెప్టెంబర్ నెలలో ఇదైతే ఎగ్జామ్స్ అయితే ఉండే ఛాన్స్ అవుతుంది. క్లరికల్లో ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జాము ఈ బిట్వీన్ డేట్స్, ఈ 4 డేట్స్లో అయితే మనకైతే ఉంటుంది. దీనిలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు క్లరికల్ మెయిన్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో క్లరికల్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ చూస్తే 15th, 16th నవంబర్ 2025 ఎక్స్పెక్టెడ్ అని అయితే మెన్షన్ చేశారు. సో ఇవి డేట్స్ అనమాట. సో తర్వాత సార్ చూసుకుందాము క్లరికల్ ఎగ్జామినేషన్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఎలా ఉంటుందో సార్ చూసుకుందాము. సో మనకైతే చూసుకుంటే అప్లికేషన్ లింక్ అయితే మనకి ఉందన్నమాట. నోటిఫికేషన్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లింక్ కూడా మీకైతే అవైలబుల్ ఉంటుంది, ఒకసారి చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ చూస్తే SC/ST వాళ్ళకి ఎగ్జెంప్టెడ్ అనమాట. ఎలాంటి ఫీజు అయితే ఉండదు. సో జనరల్ క్యాండిడేట్స్కి, OBC జనరల్ క్యాండిడేట్స్కి అయితే మనకి 750 రూపీస్ ఇంక్లూడింగ్ ఇంటిమేషన్ ఛార్జెస్ అయితే ఉంటుంది. సో ఫీజు చూసుకుంటే 750 అనమాట. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఒకసారి న్యూ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకున్న తర్వాత బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. కాంటాక్ట్ నెంబరు, పేరు, ఈమెయిల్ ID, అడ్రస్ ఇవన్నీ అడుగుతుంది అనమాట. కంప్యూటర్ బేస్డ్లో మనకైతే దీనంతా కంప్యూటర్లో మనమైతే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు ఒక హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ మన యొక్క ఫోటోగ్రాఫు, తర్వాత సిగ్నేచర్ అయితే మనం అప్లోడ్ చేయాలి. తర్వాత ఫస్ట్ క్లరికల్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అప్లోడ్ చేసిన తర్వాత ఫోటో, సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు అకాడమిక్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్స్, తర్వాత ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అయితే ఏమన్నా ఉందో దాన్ని మనమైతే యాడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత స్టెప్ 7లో అప్లికేషన్ ఫీజు అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. త్రూ క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్లో ఒకసారి చూసి క్లరికల్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఎలా మనమైతే అప్లోడ్ చేయాలని చెక్ చేసుకోవచ్చు. లింక్ అయితే మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే అప్లికేషన్ నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి, డిక్లరేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. దాంతో పాటుగా మనమైతే ఏవైతే లింక్ అవుతుంది, క్లరికల్ యాక్టివేషన్ లింక్, క్లరికల్ ఎగ్జామినేషన్, తర్వాత క్లరికల్ ఆన్లైన్ అప్లికేషన్ లింకు ఏవైతే ఉంటుందో మీరైతే పూర్తిగా లింక్ ద్వారా ఓపెన్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇదైతే బేసిక్గా మనము కంప్యూటర్లోనే అప్లై చేసుకోవడం బెటర్ అనమాట. కంప్యూటర్లోనే మనము నోటిఫికేషన్ కానీ, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కానీ ఇవన్నీ కంప్యూటర్లోనే అప్లోడ్ చేయడం బెటర్ అనమాట. సో మెయిల్ చూసుకుంటే, తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఉంటుందన్నమాట. సో 20 to 28 ఇయర్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో 20 నుంచి 28 మధ్యలో ఎవరైతే ఏజెస్ ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ అప్లై చేసుకోండి, వాళ్ళే ఎలిజిబుల్ అనమాట. సో ఫర్దర్గా డీటెయిల్స్ ఒకసారి చూసుకోవచ్చు. మీరైతే టోటల్గా మీకైతే ఇవైతే డీటెయిల్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. మీరు పూర్తి డీటెయిల్స్ ఇంకా ఏమన్నా మిస్ అయినారనుకోండి, దీంట్లో ఏమైనా మిస్ అయ్యింటే మీరైతే త్రూ ఆన్లైన్ క్లరికల్ లింక్ అయితే ఉంటుంది, నోటిఫికేషన్. దాంట్లో మీరైతే ఒకసారి చూసి పూర్తిగా పిన్ టు పిన్ ఒకసారి చూసి మీరైతే అప్లై చేసుకోండి. సో దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని ఓపెన్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.